నమస్కారం అండి. మా గోదావరి వంటలకి స్వాగతం అండి. ఏమంటే ఈరోజు మనం వంట ఆంధ్ర స్పెషల్ కొయ్యంగి చేపతో ఇగురు వండుతామండి. హాయ్. అంటే మా గోదావరి వంటలని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ బటన్ కూడా నొక్కండి. ముందుగాని 1 కేజీ కొయ్యంగి చేపలు తీసుకుని దాన్ని శుభ్రంగా కడిగించేసి పొలుసు ఒలిపించేసి ముక్కలు చేసుకుని ఓ మూకిడి చేసుకుని అందులో శుభ్రంగా చేసుకున్న ముక్కలన్నింటిని అయ్యానండి చేప ముక్కల్ని దాంట్లోని ఓ 2 స్పూన్లు పసుపు వేసి, మీరు స్పైసీగా తినాలనుకున్నారనుకోండి ఓ 4-5 స్పూన్లు కారం వేసుకోండి, లేకపోతే దానికి సరిపడా కారం వేసుకోండి. ఆ తర్వాత కొంచెం ఉప్పేసి అది ముక్కలు బాగా పట్టిలో కలపండి. ఇదిగో ఇలాగనమాట. ఇప్పుడు ఓ మూకిడి తీసుకుని దాంట్లో తగినంత నూనె వేసుకుని ఓ 1/2 కిలో ఉల్లిపాయలు తీసుకుని శుభ్రంగా చిన్న చిన్న ముక్కల కింద తరిగేసుకుని ఆ ముక్కల్ని నూనెలో వేయండి. దాంతో పాటు ఓ 10-15 పచ్చిమిరకాయలను కూడా పొడుగ్గా సీలికిల్లా చేసి వేసేయండి. ఆ తర్వాత కరివేపాకు వేయండి. అంటే కరివేపాకు మాత్రం కూసంత ఎక్కువ వేసుకోండి, ఊరకి అదే రుచండి బాబు. ఇప్పుడు అవన్నీ కలుపుతా శుభ్రంగా మగ్గనివ్వండి. చూసారండి ఎలా మగ్గిపోయిందో? అలా మగ్గిన తర్వాత ఎల్లుల్లిపాయలు పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ వేయండి. అంటే మీరు అల్లం వెల్లుల్లిగానే వేసేసారు కనుక దీంట్లో వెల్లుల్లిపాయలు ఒకటే వేయాలి. దాదాపు ఒక 20-30 గాని ఎల్లుల్లిపాయ రబ్బల్ని ముద్దకం చేసుకుంటూ సరిపోద్దండి. ఇప్పుడు 2-3 టమాటాలు తీసుకుని శుభ్రంగా పేస్ట్లా చేసుకుని ఆ పేస్ట్ని కూడా దానికి కలిపేయండి. చూసారండి ఆయిల్ ఎలా పైకి తేలుతుందో? అంటే ఇది బాగా మగ్గిందని అర్థం అండి. అంటే ఇప్పుడు మనం ఇందాక చేప ముక్కలు రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అవి అట్టుకొచ్చి ఈ మగ్గిన ఉల్లిపాయలు దాంట్లో కలిపేయండి. అంటే ఆ ఉల్లిపాయ ముక్కలన్నీ ఈ చేపలకి పట్టేలాగా మెల్లిగా కలపండి. ఇప్పుడు ఆ చేప ముక్కలు ఉడకడానికి సరిపడా నీళ్ళు పోసి బాగా ఉడకనివ్వండి. చూశారు కదండి ఎలా ఉడుకుతుందో? ఇప్పుడు ఓ నిమ్మకాయని సైజు చింతపండు తీసుకుని ఆ పులుసు కింద చేసి ఆ పులుసు అందులో కలపండి. తర్వాత మన ఇంట్లో ఆవకాయ ఉంటుంది కదండి, ఆ ఆవకాయలు ఉండి ఓట ఉండదు చూడండి, ఆ ఓట కలపండి. ఓ గరిటె ఓట అయితే సరిపోద్దండి. అంటే దాంట్లోని ఓ స్పూన్లు మెంతి పొడి కలపండి. అంటే చూడండి ఎలా బుడగలుతుందో? వాటి చూస్తేనే ఊరిపోతుందండి. అంటే ఎక్కువగా కలిపారు కనుక మొక్కలో ఉడికిన తర్వాత ఇడిపోతాయండి, అందుకని మెల్లిగా కలపాల. ఇప్పుడు మనకు కావలసినంత కొత్తిమీర, మంచి రుచి కోసమేనండి, ఆ కొత్తిమీర దాంట్లో వేసేసి కొంతసేపు మూతెట్టి తర్వాత దింపేయండి. అంతే, ఆంధ్ర స్పెషల్ కొయ్యంగా ఇగురు రెడీ అండి బాబు. ఎప్పుడు తినేయాలని తొందరగా చెప్తున్నాను నాకు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, ఆ బెల్ బటన్ కూడా నొక్కేయండి. అంటే మరో అద్భుతమైన రుచికరమైన వంటతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి.